దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఘటనలో సిబిఐ దర్యాప్తు జరుగుతున్న కొద్దీ అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు ఆ ఘటనలో ఒకరికంటే ఎక్కువ మంది ఉండవచ్చు అంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి సిబిఐ వర్గాలు కొత్త అప్డేట్ ఇచ్చాయి. ఆర్జికర్ ఆసుపత్రి దారుణ ఘటనలో సామూహిక అత్యాచారం జరగలేదు అంటూ సిబిఐ అధికారులు అంటున్నారు. గ్యాంగ్ రేప్ జరిగిందని అనడానికి, ఇతరుల ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు అంటూ సిబిఐ అధికారులు అంటున్నారు. లభ్యమైన సాక్ష్యాధారాలన్నీ సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడని సూచిస్తున్నాయంటూ సిబిఐ వర్గాలు అంటున్నాయి. అత్యాచార కేసు విచారణ చివరి దశలో ఉందని, త్వరలోనే ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేయనున్నట్లు సిబిఐ తెలిపింది. ఢిల్లీలోని ఎయిమ్స్ నిపుణుల పరిశీలన కోసం నిందితుడు డిఎన్ఏతో కూడినటువంటి మెడికల్ రిపోర్టులను పంపినట్లు సమాచారం. అక్కడి వైద్యుల తుది అభిప్రాయం అందిన తరువాత ఈ కేసు దర్యాప్తును ముగించాలి అంటూ సిబిఐ భావిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆర్జికర్ ఆసుపత్రి మాజీ చీఫ్ డాక్టర్ సందీప్ ఘోష్తో సహా 100కి పైగా మంది వాంగ్మూలాలను సిబిఐ నమోదు చేసింది. 10 మందికి పాలిగ్రాఫ్ టెస్టులు కూడా నిర్వహించింది. ఇవన్నీ చేసిన అనంతరమే ఈ నేరంలో ఇతరుల ప్రమేయం లేదు అంటూ నిర్ణయానికి వచ్చినట్లు సిబిఐ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ సహా ఇతర విపక్షాలు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో అప్డేట్ వెల్లడించాలంటూ సిబిఐపై మమతా బెనర్జీ ఒత్తిడి తెస్తున్నారు. తొలుత ఈ కేసును బెంగాల్ పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఆ విచారణపై అనుమానాలు వ్యక్తం కావడంతో కోల్కతా హైకోర్టు ఆ కేసును సిబిఐకి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో దీదీ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. కోల్కతా పోలీసులే దర్యాప్తు చేసేలా 5 రోజుల సమయం అడిగినప్పటికీ కేసును సిబిఐకి అప్పగించారని ఇప్పటికే 17 రోజులు దాటింది అంటున్నారు. ఆర్జికర్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్లో ఆగస్టు 9న పీజీ వైద్య విద్యార్థి విగత జీవిగా కనిపించి ఉండడాన్ని గుర్తించారు. తొలుత ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్పినప్పటికీ అత్యాచారం అని దర్యాప్తులో తేలింది. వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ను ఈ కేసులో పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా పలు అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు సంజయ్ రాయ్ను సిబిఐ విచారించిన సందర్భంగా అతడి ప్రవర్తన గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంజయ్ రాయ్లో పశ్చాత్తాపం కనిపించలేదు. ప్రతి నిమిషం చోటు చేసుకున్న విషయాలను గుక్క తిప్పకుండా మొత్తం ఎపిసోడ్ను వివరించాడు. దాన్ని బట్టి చూస్తే అతనికి ఎటువంటి పశ్చాత్తాపం లేనట్లు కనిపించింది. అయితే నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడని చెప్పడానికి సాంకేతిక శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. ఆగస్టు 8 ఉదయం 11 గంటలకు శ్వాసకోశ విభాగం సమీపంలో రాయ్ కనిపించాడు. ఆగస్టు 9 తెల్లవారుజామున 4 గంటలకు మళ్ళీ అదే బిల్డింగ్లోకి వెళ్ళినట్లు సీసీటీవీలో రికార్డు అయింది. వీటి ఆధారంగానే సంజయ్ను అరెస్ట్ చేశారు. అయితే పాలిగ్రాఫ్ పరీక్షల్లో మాత్రం తాను ఏ నేరం చేయలేదని, తాను వెళ్లే సమయానికే ఆమె చనిపోయి ఉందని సంజయ్ రాయ్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆర్జికర్ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు జరిపారు. కాలేజీలో అక్రమాలు, మనీ లాండరింగ్ వ్యవహారాల్లో ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. సందీప్ ఘోష్తో పాటు అతడి సహాయకుల్లో 3 నివాసాల్లో కూడా సోదాలు జరిపినట్లు సమాచారం. సిబిఐ కేసు ఆధారంగా ఈడీ కేసు రిజిస్టర్ చేసింది. ప్రస్తుతం మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సిబిఐ కస్టడీలో ఉన్నారు. 8 రోజుల పాటు ఘోష్ను విచారించేందుకు కోర్టు సిబిఐకి అనుమతి ఇచ్చింది.